2023 ఏప్రిల్‌లో సతీష్ కుమార్ అని ఇతను సతీష్, ఏవిఎస్ సతీష్ ఇతని పేరు. ఇతను తిరుమలలో ఏవిఎస్ఓగా పనిచేసేవాడు. ఏవిఎస్ఓ అంటే అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ అతను పనిచేసేవాడు. ఆ టైంలో ఏం జరిగిందంటే పరకామన్ అంటారు. పరకామన్ అంటే డబ్బులు ఎంచి లెక్క చూపించేదానికి ఉండే ప్లేస్ని పరకామన్ అంటారు. ఈ పరకామనిలో అక్కడ సీనియర్ అసిస్టెంట్గా పనిచేసే రవికుమార్ అనే అతను డాలర్లని దొంగిలిస్తున్నాడు అనే విషయం విజిలెన్స్ దృష్టికి వచ్చింది. ఎందుకంటే అతను కొంతమంది విదేశీ భక్తులు వచ్చి ఇక్కడ డాలర్ల రూపంలో అక్కడ డబ్బులు హుండీలో వేస్తారు. ఆ డబ్బులు డాలర్లు ఇతను తెలివిగా డాలర్ వాల్యూ ఎక్కువ కాబట్టి ఆ డాలర్ని దొంగిలించడానికి రకరకాలుగా తను ముందే షర్టు అవన్నీ కుట్టించుకొని ఆ స్టైల్లో దోవతే అవన్నీ దాంట్లో డబ్బులు తీసుకొని వెళ్తున్నాడు అనే విషయం మొత్తానికి ఫైండ్ అవుట్ అయింది. దాంతో ఇతను కేసు పెట్టాడు. విజిలెన్స్ తరఫున కేసు పెట్టారు. ఆ తర్వాత మేలో ఛార్జ్షీట్ కూడా వేశారు. అతను ఆస్తులన్నీ కొంటే అవన్నీ కూడా మళ్ళీ టీటీడీకి ఇచ్చేసేదానికి రెడీ అయ్యాడు అతను. సో దాంతో అతని మాఫీ చేయడం కోసం ప్లాన్ చేశారు వైసీపీ ఆధ్వర్యంలో. సో అతను మీద పెట్టిన ఈ సతీష్ కాబట్టి పెట్టింది. సతీష్ మీద ఒత్తిడి తెచ్చి దాన్ని కేసుని కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నారు. ఇది లోక్ అదాలత్లో రాజీ కూడా కుదిరిపోయింది. తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మారినాక ఏమైందంటే కొంతమంది కోర్టుకు వెళ్ళారు. ఇది వీళ్ళు ఎలా చేసుకుంటారు, అతను నేరం చేసినప్పుడు అతను శిక్ష అనుభవించాలి కదా, తిరిగి ఇచ్చేస్తే అది ఎట్లా సరిపోతుందా అన్నప్పుడు కోర్టు సీరియస్గా దీన్ని తీసుకొని సిఐడి డీజీ రవిశంకర్ అయ్యర్కి ఆదేశించి దీని మీద మళ్ళీ ఎంక్వైరీ చేయమని. సో రవిశంకర్ అయ్యర్ రంగంలో దిగారు. విచారణ మొదలైంది. ఈ సందర్భంలో సతీష్ని కూడా పిలిపించారు. ఈ నెల 6వ తేదీ సతీష్ విచారణకు హాజరయ్యాడు. మళ్ళీ ఇప్పుడు 14th హాజరవ్వాలి కాబట్టి 13th నైట్ బయలుదేరాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు సతీష్ అంటే అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి గుత్తిలో అతను రైల్వే సిఐగా పనిచేస్తున్నాడు. సో అందుకని గుత్తి నుంచి అతను బయలుదేరి తిరుపతికి వెళ్ళి తిరుపతిలో ఈ విచారణకు హాజరవ్వాలి. మరుసటి రోజు గురువారం రాత్రి 1 గంట ప్రాంతంలో ట్రైన్ ఎక్కాడు. సో ఎక్కడ గుంతకల్లో ఎక్కాడు. గుంతకల్లో అతను బైక్ పార్క్ చేసింది, ట్రైన్ ఎక్కడం ఇవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్లు రికార్డ్ అయినాయి. సో దాని తర్వాత ఒక 1 అవర్ ట్రావెల్ చేసిన తర్వాత తాడిపత్రి మండలం కోమలి అనే గ్రామం దగ్గర అతను డెడ్ బాడీ దొరికింది తెల్లారితో. ఎవరు చనిపోయినారంటే పోలీసులు వచ్చి చూసి పలానా సతీష్ అనేది తేలింది. సో ఇతను ఆత్మహత్య చేసుకున్నాడని బోమను కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. ఇది పోలీసుల ప్రెజర్ వల్లనే, అంటే కరుణాకర్ రెడ్డి పేరు చెప్పమని, ఈ కుంభకోణం వెనక కరుణాకర్ రెడ్డి ఉన్నాడని చెప్పమని ఇతన్ని ఒత్తిడి చేశారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు రైలు కింద పడి అనేది బొమ్మన్ కరుణాకర్ రెడ్డి కానీ వైసీపీ వాళ్ళు కానీ చెబుతున్న మాట. కానీ తెలుగుదేశం వాళ్ళేమో లేదు, ఇది బొమ్మన్ కరుణాకర్ రెడ్డి వాళ్ళ పేర్లంతా బయటకు వస్తాయని చెప్పి ఇది హత్య చేశారు ఇతను అనేది చెప్తున్నారు. పోలీసులు ఏం చెప్తున్నారంటే మెదడు చిట్లి బయటకు వచ్చేసింది, మెదడు ముఖం అంతా కూడా గాయాలు ఉన్నాయనేది చెప్తున్నారు. అంటే ఇది ఎలా అయినాయి, రైలు కింద పడడం వల్ల కూడా మెదడు చిట్లచ్చు, లేదు రైల్లో నుంచి ఎవరైనా తోసేసి ఉంటే ఇతన్ని కింద పడి గాయాలతో చనిపోయాడు, ముఖం మీద అంటే బోర్లు పడినప్పుడు ముఖం మీద అవుతాయి కాబట్టి అలాగా చనిపోయాడు అనేది ఇప్పుడు పోలీసులు భావిస్తున్నారు. సో అందుకని అక్కడ తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆధ్వర్యంలో ఒక టీము ఇప్పుడు దీన్ని పనిచేస్తుంది. ఇతను ఎక్కిన ట్రైన్ వచ్చి రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. కానీ నిన్న ఏం చేశారంటే అక్కడ చెన్నై ఎగ్మోర్ ట్రైన్, హైదరాబాద్ టు ఎగ్మోర్ ట్రైన్లో పోలీసులు వెళ్ళి ఈ గుంతకల్లు కోమలి ఆ రూట్లో వీళ్ళు ఇతను జూటూరు అంటారు, జూటూరు కోమలి ఈ మధ్యలోనే పడ్డారు అనమాట. ఈ జూటూరు కోమలి మధ్యలో ఇతని బరువుకు సరిపోయి 3 బొమ్మల్ని తయారు చేయించి ఆ 3 బొమ్మల్ని తోశారు కదిలే ట్రైన్లో నుంచి. ఆ బొమ్మ ఎలా పడుతుంది